హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే రాగ్ 7 మొబైల్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దామన్న. ఇంకా ఏమైనా లైక్ కొట్టిన సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్లో అయితే అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే చెప్తామన్నమాట మన ఛానల్లో అయితే. సో మీకు ఎవరికైనా మొబైల్స్ ఏంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో అయితే పెట్టుకున్నా. మరి వీడియోలో ఎట్లాగైనా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీని రాగ్ 7 స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ అయితే దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 70,000 వరకు అయితే ఉండొచ్చు అన్న. 60,000 70,000 వరకు అయితే ఉండొచ్చు దీని ప్రైస్ అయితే. అలాగే ఇంకా ఈ మొబైల్ లాంచ్ డేట్ వచ్చి ఏప్రిల్ 13th అనమాట. ఏప్రిల్ 13వ తేదీ అయితే మనకైతే మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనకైతే ఫస్ట్ అయితే ర్యామ్ అయితే 6, 8 స్టార్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మనకైతే ప్రాసెసర్ వచ్చి మనకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP, అలాగే సెకండ్ కెమెరా వచ్చి 13 MP, మూడో కెమెరా వచ్చి 5 MP అనమాట కెమెరాస్ బ్యాక్ సైడ్ అయితే. అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే 32 MP అయితే ఇచ్చాడు ఫ్రంట్ అయితే. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చి 6.78 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే లాంచ్ డేట్ వచ్చి ఏప్రిల్ 13th అనమాట. అలాగే 113 అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే రాగ్ UI, అలాగే అపేచర్ వచ్చి మనకైతే 64 బిట్ అయితే ఉంది. అలాగే ఫ్యాబ్రికేషన్ 4nm అయితే ఉంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ వచ్చి ఆండ్రినో 740 అనమాట యూజ్ చేసింది. అలాగే ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే డిస్ప్లే వచ్చి మనకైతే AMOLED డిస్ప్లే అయితే ఇచ్చాడు. AMOLED అయినా OLED అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాగే మనకైతే దీంట్లో పిక్సెల్ డెన్సిటీ వచ్చి మనకైతే 395 అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే స్క్రీన్ ప్రొటెక్షన్ Gorilla 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట. అలాగే మీకైతే డిస్ప్లే థిన్లెస్ అయితే ఉంటుంది అనమాట. మీకు డిస్ప్లే చాలా బెజిల్స్ ఉంటాయి కదా, అవి అయితే మీకైతే చాలా తక్కువ అయితే ఉంటాయి, అంటే థిన్గా అయితే ఉంటాయి అనమాట. అలాగే టచ్ స్క్రీన్ వచ్చి ఫీచర్స్ వచ్చి మనకైతే క్యాప్టివ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే మల్టీ టచ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే దీంట్లో రీఫ్రెష్ రేట్ వచ్చి మనకైతే 165 రీఫ్రెష్ రేట్ అయితే ఇచ్చాడు. అలాగే వెయిట్ వచ్చి 240 grams అయితే ఉంటుంది 240 grams అనమాట. కొంచెం వెయిట్ అయితే ఉంటుంది మొబైల్ అయితే, గేమింగ్ మొబైల్ కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకైతే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండదు కదా. మనకైతే 5 MP వచ్చి మనకైతే మూడో కెమెరా వచ్చి 5 MP మ్యాక్రో కెమెరా అనమాట. ఇంకా సెకండ్ కెమెరా 13 MP ఉంది కదా, అదైతే అల్ట్రా వైడ్ యాంగిల్. ఇంకా మెయిన్ కెమెరా వచ్చి 50 MP ఫస్ట్ కెమెరా అయితే. ఇంకా దీంట్లో ఆటో ఫోకస్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే మీకైతే దీంట్లో కెమెరా ఫీచర్స్ అయితే దీంట్లో డిజిటల్ జూమ్ ఉంది, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ డిటెక్షన్ అయితే ఉంది. అలాగే టచ్ టు ఫోర్స్ కూడా ఉందన్నమాట. అలాగే మీరు ఫుల్ హెచ్డీలో పెట్టి బ్యాక్ కెమెరాతో ఫుల్ హెచ్డీ పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అంతే. మీరైతే ఫుల్ హెచ్డీ పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట 32 MP ఫ్రంట్ కెమెరాతో. అలాగే ఇంకా దీంట్లో అయితే మనకైతే 65 watt అడాప్టర్ అయితే వేస్తాడు. మీకు ఈజీగా 1 hourలో అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట 100% అయితే. అలాగే Type-C కేబుల్తో అయితే వస్తుంది మనకైతే. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ స్టార్టింగ్ వచ్చి 256 GB. అలాగే మీరైతే మెమరీ కార్డ్ అయితే పెట్టుకునేదానికి అయితే లేదన్నమాట. అలాగే ఇంకా దీంట్లో అయితే స్టోరేజ్ టైప్ వచ్చి మనకైతే UFS 4.0 అనమాట మనకైతే ఇచ్చింది. అలాగే దీంట్లో అయితే 5G సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకైతే బ్లూటూత్ సపోర్ట్ వచ్చి మనకైతే 5.3 అయితే ఉంది. అలాగే NFC ఉంది. అలాగే GPS, అలాగే కాల్నెస్ అయితే ఇచ్చాడు మనకైతే. అలాగే మాస్టర్ స్టోరేజ్ డివైస్ అయితే ఇచ్చాడు, USB ఛార్జింగ్ అది కూడా ఉంది దీనికైతే. అలాగే మనకైతే లౌడ్ స్పీకర్ ఉంటుంది అనమాట దీంట్లో. మనకైతే సౌండ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే మనకైతే ఆడియో జాక్ కూడా ఇచ్చాడనమాట. మనకైతే ఇయర్ ఫోన్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. 3.5mm జాక్ అయితే ఇచ్చాడు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చాడు ఆన్ స్క్రీన్ అనమాట. అంటే మీకు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీకైతే ఇంకా ఇవే అన్న ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే మీకైతే మెయిన్ అయితే చెప్తా, ఒకసారి చెక్ చూసుకోవాలన్నా. మెయిన్ వచ్చి మనకైతే ఏ కావాలో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఇచ్చాడు. అలాగే స్టార్టింగ్ వచ్చి 8 GB ర్యామ్. అలాగే మనకైతే 6.78 ఇంచెస్ డిస్ప్లే, అలాగే AMOLED డిస్ప్లే అయితే ఇచ్చాడు. అలాగే 165 రిఫ్రెష్ రేట్, అలాగే Gorilla Glass మనకైతే 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట.
అలాగే బెజిల్ అయితే లెస్ అయితే ఉంటుంది అనమాట, థిక్. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే సెకండ్ కెమెరా వచ్చి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా మూడోది వచ్చి మ్యాక్రో కెమెరా అనమాట, 5 మెగాపిక్సెల్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి మనకైతే ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాతో మనకైతే 4K 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అన్న. ఫుల్ హెచ్డీ కాదు, 4Kలో పెట్టి మనకైతే 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి మనకైతే 2 మెగాపిక్సెల్. అలాగే ఇంకా బ్యాటరీ వచ్చి 6000 mAh బ్యాటరీ. ఇంకా 65 అడాప్టర్ అయితే ఇస్తుంది. మీకు ఈజీగా ఒక గంటలో అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. టైప్-C కేబుల్తో అయితే వస్తుంది. అలాగే 5G సపోర్ట్ అయితే వస్తుంది. నానో సిమ్స్ అయితే ఉంటాయి. మీరైతే మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవడానికి లేదనమాట. మీకు ఇంటర్నల్ స్టోరేజ్ 256 GB అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇదే అన్న ఈ మొబైల్ ఫీచర్స్ అయితే. మీరు ఇంత బడ్జెట్ పెట్టి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అరౌండ్ నాసి 65,000 70,000 అయితే ఉంటుంది ఈ మొబైల్ అయితే. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ యు టుమారో. అలాగే కొంచెం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు మొబైల్స్ ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్, అప్కమింగ్ మొబైల్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఎవరన్నా మొబైల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకున్నాను. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ యు టుమారో.